మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ముగ్గురు సజీవ దహనమయ్యారు. టిప్పర్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో 20 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. తెలంగాణ నుంచి ఉదయగిరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ముగ్గురు సజీవ దహనమయ్యారు. టిప్పర్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. అయితే పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. లోకేష్, చెప్పండి, ఇప్పటికే ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా 10 మంది కూడా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి లోకేష్? ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొన్నటువంటి ఘటనలో బస్సు పూర్తిగా కూడా ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైనటువంటి ఘటన జరిగింది. ఇందులో మృతులు ఇప్పుడు వరకు ముగ్గురు చనిపోయారని వస్తున్నటువంటి సమాచారం మాత్రమే కానీ ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందా లేదా ఇంకా తగ్గుతుందా అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ మంటల్లో పూర్తిగా దగ్ధమైనటువంటి బస్సు దగ్గరికి వెళ్ళడానికి కూడా సమయం పడుతుంది. అది పూర్తిగా కాలిపోవడంతో కూడా దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా వాటర్ సోర్సెస్ అన్ని కూడా ఉపయోగించారు. ఫైర్ ఇంజిన్ తో మంటలు ఆర్పడం కూడా జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి హీట్ తగ్గిన తర్వాత మాత్రమే బస్సులోకి ఎంటర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎంతమంది మృతదేహాలు అందులో ఉన్నాయి, అసలు ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేటువంటి క్లారిటీ కూడా ఇంకా పోలీసులకు కూడా రాలేదు. తక్కువ మంది ప్రయాణికులే ఉన్నారన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. 20 నుంచి 25 మంది లోపల వరకే మాత్రమే ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఒక బాధితుడు ఎవరైతే ప్రయాణికుడిగా ఉన్నాడో ఆ బాధితుడు బయట కూడా మనం సాక్షి స్క్రీన్ పైన చూడడం జరిగిందంటే తెలంగాణ ప్రాంతమైనటువంటి జగిత్యాల నుండి కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి కలిగిరి అనేటువంటి ఒక ఊరికి వింజమూరు దాటిన తర్వాత వస్తుంది. అది ఆ వింజమూరు దాటిన తర్వాత వచ్చేటువంటి కలిగిరి అనేటువంటి ఊరికి ఆ బస్సు ప్రయాణిస్తున్నట్లు కూడా ప్రస్తుతానికి ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే క్లారిటీ ఇంకా లేదా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయినప్పటికీ కూడా ఆ ట్రావెల్స్ యాజమాన్యం అంటే ఏ కంపెనీకి సంబంధించినటువంటి బస్సు అనే వివరాలు కూడా ఇంకా లేదు. పోలీసులు కూడా ఆ సమాచారం సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా తమ ప్రాణాలను కాపాడుకొని బయటపడినటువంటి షాకింగ్ లో ఉండటం చేత వాళ్ళ దగ్గర నుండి కూడా సమాచారం సేకరించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో మొత్తం మీద ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైనటువంటి ఘటనగా చెప్పాలి. ఎదురుగా వస్తున్నటువంటి పెద్ద టిప్పరు పూర్తిగా అది కంకర్ లోడ్ తో వస్తుంది, హెవీ లోడ్ తో వస్తుంది. దాదాపు ఒక 4,000 టన్నుల యొక్క లోడ్ తో వస్తున్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా ఢీకొనడంతో కూడా ఈ బస్సులో మంటలు చెలరేగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే లోకేష్, ఈ ట్రావెల్స్ బస్సు ఏ సంస్థది? డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఎంత? అసలు ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది అనే డీటెయిల్స్ ఎప్పటికి రావచ్చు? ఖచ్చితంగా చేసి అదే ప్రయత్నాల్లో పోలీసులు కూడా ఉన్నారు. అదే విధంగా మన ఛానల్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా వివరాలు సేకరించేటువంటి పనిలోనే ఉన్నారు. అందరినీ కూడా ప్రయాణికులు షాక్ లో ఉండటం చేత కూడా వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ ఆరా తీయడం కావచ్చు. ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే మాత్రం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ గానే కూడా చెప్పాలి. ఆ కంపెనీ పేరు ఏంటి అనేటువంటి వివరాలను కూడా ఎందుకు మనం రివీల్ చేయలేకపోతున్నాము అంటే ఇది ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే రివీల్ చేయాలి కనుక వాళ్ళు ఇటు పోలీసులు కూడా క్రాస్ చెక్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో పూర్తి వివరాలు అయితే మాత్రం ప్రయాణికుల్ని పోలీసులు విచారించిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎక్కడ టికెట్స్ బుక్ చేసుకున్నారు, అదేవిధంగా టికెట్స్ ఏ కంపెనీ పేరు పైన ఇష్యూ అయ్యి, బస్సు రిజిస్ట్రేషన్ ఏ కంపెనీ పేరు పైన ఉంది, అండ్ బస్ కి ఫుల్ ఫోర్సెస్ సంబంధించినటువంటి పేపర్స్ కావచ్చు అవన్నీ కూడా ఉన్నాయా, ప్రతి ఒక్కటి అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు బస్ లో ఉన్నటువంటి డ్రైవర్ తో పాటు డ్రైవర్ కి సహచరుడుగా యాక్టింగ్ డ్రైవర్ ఇంకొకరు ఉన్నారా లేదా ఇలాంటి వివరాలన్నీ కూడా పూర్తిగా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ప్రయాణికులు కొద్దిగా షాక్ లో ఉండటంతోనే ఇది కొద్దిగా సమయాభావం పట్టేటువంటి పరిస్థితిగా చెప్పాలి. రైట్ లోకేష్, ఇప్పుడు సంఘటనా స్థలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే రెస్క్యూ ఆపరేషన్స్ గానీ, అసలు ఆ గాయపడ్డ ప్రయాణికుల పరిస్థితి గానీ, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా వెంటనే ఘటన జరుగుతానే కూడా అటు వెళ్తున్నటువంటి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అవడంతో ఒకసారిగా కూడా సమాచారం అందుకున్నారు. మంటలు చెలరేగిన వెంటనే పక్కన ఉన్నటువంటి స్టేషన్ కి వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, అక్కడి నుంచి కూడా ఫైర్ ఇంజిన్ కి ఇన్ఫర్మేషన్ రావడం, వెంటనే ఫైర్ ఇంజిన్ అక్కడ చేరుకొని మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేయడం, అందులోనూ ప్రయాణికుల్ని అలర్ట్ చేయనట్లుగానే కూడా తెలుస్తుంది. డ్రైవర్ అంటే పూర్తిగా గాఢ నిద్రలో ఉండేటువంటి ప్రయాణికుల్ని లేపేటువంటి ప్రయత్నం డ్రైవర్ చేయలేదు అన్నది మాత్రం ప్రాథమికంగా మన సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాణాల మీదకి వచ్చేటువంటి సిచ్యువేషన్ లో ప్రయాణికుల్ని పట్టించుకోకుండా డ్రైవర్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు మనకు ప్రాథమికంగా ఉండేటువంటి సమాచారం. ఇది కూడా కన్ఫర్మేషన్ కూడా మనం చెప్పలేము, ఎందుకంటే అక్కడ పూర్తి విచారణ జరిగిన తర్వాత మాత్రమే ఈ అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి
ఆ రకమైనటువంటి విచారణ ఇంకా కొనసాగుతుందని కూడా చెప్పాలి. మొత్తానికి మంటలను అయితే మాత్రం పూర్తిగా ఇప్పుడు అదుపు చేయగలిగారు. ఇంకా కొన్ని నిమిషాల్లోనే బస్సులోకి పోలీసులు ఎంటర్ అయ్యి లోపల ఎంతమంది మృతదేహాలు ఉన్నాయి అనేటువంటి కౌంటింగ్ కూడా జరగబోతుంది. అదేవిధంగా ట్రావెల్స్ బస్సుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా కొద్దిగా స్టేబుల్ గా ఉండేటువంటి ప్రయాణికుల దగ్గర నుంచి కూడా రాబట్టడానికి పోలీసులు తీవ్రమైనటువంటి ప్రయత్నం అయితే పక్కాగా చేస్తున్నారని చెప్పాలి. గ్రేసి, అంటే లోకేష్, ఇప్పుడు ఆ రోడ్డు మార్గం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ రోడ్డు మార్గం పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ మలుపులు కానీ అదొక డేంజరస్ రోడ్ అనే తెలుస్తోంది. ఆ మలుపులు ఎలా ఉంటుంది? అయితే ప్రమాదం జరిగిన సమయంలో పొగమంచు కారణంగానే జరిగిందా? ఖచ్చితంగా గ్రేసి, అది ఒక పూర్తి మలుపు రోడ్డుగా కూడా మనకు తెలుస్తుంది. ఒక ఘాట్ సెక్షన్ లాంటిది ఆ రోడ్డు. అక్కడ చాలా స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇటు టిప్పర్ కూడా హెవీ లోడ్ తో వస్తున్నటువంటి టిప్పర్, దాదాపు 4000 టన్నుల వరకు కంకర కలిగినటువంటి టిప్పరు ఒక్కసారిగా కూడా ఇటు ఘాట్ రోడ్ సెక్షన్ నుంచి పైకి వెళ్తున్నట్లుగా కూడా సమాచారం. ఇది ఘాట్ రోడ్ నుంచి కూడా కొద్దిగా మలుపులో భాగంగా కూడా బస్సు టిప్పర్ ని తప్పించిపోయిందా లేదా టిప్పరే బస్సును ఢీకొనిందా, ఇద్దరిలో ఎవరిది తప్పు జరిగింది అనేటువంటి పరిణామాలు కూడా ఇంకా పూర్తిగా అర్థం కానటువంటి పరిస్థితి. అంటే మలుపులో టిప్పరు సంబంధించినటువంటి డ్రైవరు నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా, లేదు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు అయితే మాత్రం ఇంకా దానిపైన వివరాలు సేకరించేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పాలి. అయితే పొగమంచు అయితే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకంటే ఇటు సమ్మరు సమయం స్టార్ట్ అయిపోయింది కాబట్టి పొగమంచు పెద్దగా అయితే మాత్రం అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేదని చెప్పి కూడా పక్కనున్నటువంటి ప్రయాణికులు, అంటే రిమైనింగ్ ఆ బస్సు ప్రమాదాన్ని చూసినటువంటి వ్యక్తులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. 3 సజీవ దహనమయ్యారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం సాక్షి స్క్రీన్ పై. అయితే ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో 20 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. తెలంగాణ నుంచి ఉదయగిరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ముందు కూర్చున్నాం సార్, మాకు తెలియదు, పడుకొని ఉన్నాము. ఒకసారి మంటలు అనేవి వచ్చినాయి. డ్రైవర్ ఏమన్నా అలర్ట్ చేశాడా? డ్రైవర్ తెలియదు సార్. నేను చిన్నగా వెళ్ళి అది తీసి అందరిని దింపాను సార్. నేను దూకాను సార్. నీ పేరు? కిరణ్. కిరణ్, ఎక్కడి నుంచి వస్తారు? తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాను సార్. మీది ఏ ఊరు? మాది దాసరపల్లి సార్. ఎక్కడ, ఏ మండలం? ఉదయగిరి మండలం. ఓకే. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. 3 సజీవ దహనమయ్యారు. టిప్పర్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెలంగాణ నుంచి ఉదయగిరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే కొంచెం హడావుడి అక్కడ. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ లోపల డిఎస్పీ మొత్తం కూడా ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. తొమ్మిది అందిన సమాచారం ప్రకారం 3 మాత్రమే చనిపోయినట్టుగా మనకి తెలుస్తుంది. బాక్స్ లో 3 బాడీలు అయితే కన్ఫర్మ్ అయినట్టుగా మనకి సమాచారం ఉంది. వీళ్ళంతా కూడా తెలంగాణ ప్రాంతం నుంచి, బహుశా కరీంనగర్ ప్రాంతం నుంచి ఉదయగిరి ప్రాంతంకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. బస్సు ఏ ట్రావెల్స్ పూర్తిగా దగ్ధం అయిన వల్ల ట్రావెల్స్ సంబంధించిన వివరాలు కూడా కనిపించడం లేదు. సో మొత్తం బస్సు ఉన్నటువంటి 20 మంది ప్రయాణికులు చేరుకోలేదు. అందులో 10 మందికి స్వల్ప గాయాలని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్కాపురం వాళ్ళు చాలా సమాధానం అయితే ఏమి లేదు, కానీ కొంత షాక్ లో ఉన్నారు. చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కొనసాగుతున్నాయి. ఏదైతే బస్సు మీద ఈ రోజున పరిస్థితి ముందు మన రకరకాల సమాధానం చూసి ఒక పరిస్థితి. ఇవాళ నేపథ్యంలో ఈ ప్రమాదం మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క నిర్లక్ష్యాన్ని బయటపెట్టిందని చెప్పొచ్చు. ఎంత దారుణంగా ప్రయాణికులు చేసుకుని ఎంత హై స్పీడ్ లో వెళ్తున్నారో కూడా మనకి చూస్తేనే భయపడే పరిస్థితి. అలాంటి వాతావరణంలో ఈ రోజు యాక్సిడెంట్ జరిగినట్టుగా మనకి అర్థమవుతుంది. అతి వేగం కూడా దీనికి ప్రధాన కారణంగా కూడా చెప్పచ్చు. ఆ కరువు చూస్తే ఈ రోజు యాక్సిడెంట్ స్పాట్ చాలా డేంజరస్ స్పాట్. ఎట్టి పరిస్థితుల్లో దాదాపు ఒక 50-60 నుంచి వెళ్లకుండా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి బస్సు అది. కానీ దాదాపు 150 వేగంతో బస్సులు వెళ్ళినట్టుగా మనకి అర్థమవుతుంది. అందులో భాగంగా అంత భారీగా
టిప్పర్ను ఢీకొట్టడం, ఆ టిప్పర్ కూడా హెవీ లోడ్ తో ఉండడం వల్ల ఈ ప్రమాదం రైలుకి కారణమైనట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కొండను తులిచి వేసేటువంటి రోడ్ అది చాలా నేరోగా ఉంటుంది. డబుల్ రోడ్ అయినప్పటికీ నేరోగా అనిపిస్తుంది. పూర్తిగా టర్న్ అయినటువంటి కూడా ఎదురుగా వచ్చిన వాహనాలు తెలియనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాతావరణంలో ఈ రోజు బైక్ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని మాత్రం ప్రాథమికంగా స్థానికులు చెప్తున్నారు. ఇందులో డ్రైవర్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. లేదా పోలీస్ హాస్పిటల్కి తరలించి కూడా ఉండొచ్చు పరిస్థితి ఉంది. సో మొత్తం మీద పూర్తి వివరాలు తెలిస్తే కానీ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. అంటే మెయింటైన్ చేయాల్సిన స్పీడ్ లిమిట్ ని మెయింటైన్ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని మీరు అంటున్నారు. అయితే పరారైన డ్రైవర్ ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అసలు డ్రైవర్ గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారా అనే డీటెయిల్స్ ఏమైనా సేకరిస్తున్నారా? అది తెలియాల్సింది. పోలీసులు అయితే ఇప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇంకెవరైనా ప్రయాణికులు ట్రీట్మెంట్ కోసం ఉన్నారా, అక్కడ ఎవరైనా ఇబ్బంది జరుగుతుందా, లోపల ఇంకేమైనా చిక్కుకుని ఉన్నారా అనే దాని మీద పూర్తి నోటీసులకు సంబంధించిన ఘటనలకు సంబంధించిన వివరాలు సేకరించే పనులు ఉన్నారు. ప్రయాణికులకు సంబంధించిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు దాని మీద వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి డ్రైవర్ సంబంధించిన పూర్తి వివరాలు, ఊరవకు సంబంధించిన వ్యవహారాలు ఇక వెంటనే నెక్స్ట్ స్టెప్ లో ఆ సేకరణ కూడా చేసే అవకాశం ఉంది. ఇది కేవలం నిర్లక్ష్యంగా కూడా మనం భావించవచ్చు. నిర్లక్ష్యంలో ప్రధానంగా అతివేగ ప్రధానంగా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు కూడా అంతే వేగంతో వచ్చి ఉండొచ్చు డెఫినెట్ గా. ఎందుకంటే ఈ గ్రానైట్ కి సంబంధించిన కంకరలతో ఇచ్చినటువంటి టిప్పర్లు చాలా స్పీడ్ గా వెళ్తుంటాయి. సో చెరువు నుంచి కంకర వేసుకొని మార్కాపురం వేసుకున్నటువంటి టిప్పర్ కూడా రెప్పించిన వేగంతో వెళ్ళి వెళ్తుంది. అలాగే అదే వేగంతో అటు సైడ్ నుంచి ట్రావెల్స్ బస్సు కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అందరూ దారి ఎదురులో ఉంటారు. డ్రైవర్ ఒకటే ఎక్కినటువంటి కాబట్టి తొక్కుంటూ వచ్చిన సిచ్యువేషన్ చాలా వరకు మనం బస్ ఎక్కినప్పుడు చూస్తూ ఉంటాం. సో అలాంటి వాతావరణంలోనే ఈ రోజు కేవలం 50-60 స్పీడ్ లో మాత్రమే స్లోగా వెళ్ళాల్సినటువంటి కరువు ఆ మలుపు డేంజరస్ మలుపులో బాగా వేగంతో వస్తే తప్ప ఇది ఇంత భారీగా ఘోర ప్రమాదం ఉండదని మాత్రం మనం అంచనా వేయచ్చు. అలాంటి వాతావరణంలోనే ఈ రోజు ఇంత పూర్తిగా బస్సు తగ్గిపోయిందంటే దానికి కారణం ఆ రెండు వచ్చినటువంటి వేగంగా దీపెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఈ బస్సు ఎవరు డ్రైవర్లు ఏంటి, అతివేగమా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం జరిగిందా, ఏం జరిగిందనే దాని మీద వివరాలు సేకరించేందుకు నెక్స్ట్ స్టెప్ చేస్తారు. నెక్స్ట్ ఆపరేషన్ లో పోలీసులు రెవెన్యూ యంత్రాంగం కూడా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అక్కడికి కాబట్టి ఇదంతా కూడా ప్రయాణికుల సేఫ్టీ, ప్రయాణికులకు సంబంధించినటువంటి వాళ్ళని తరలించే కార్యక్రమాలు చేయడంలో యంత్రాంగం నిమజ్జమని చెప్పవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కారణాలు ఏంటి, ఎలా జరిగింది, ఏంటి, ఈ బస్సు ట్రావెల్స్ వాళ్ళు ఎవరు, దీనికి ఫిట్నెస్ ఉందా, ఈ బస్సు ఎక్కడిది, ఏంటి దాని మీద పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతుంది. అంటే శ్రీనివాస్ ఢీకొనింది ట్రావెల్స్ బస్సు టిప్పర్ కాబట్టి మనం టిప్పర్ గురించి కూడా మాట్లాడినట్టయితే టిప్పర్ ఎవరిది, ఆ డ్రైవర్ ఎక్కడున్నారు, ఆ వివరాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా టిప్పర్ ఢీకొట్టడం టిప్పర్ బోల్తా పడిపోయింది. ఆ వీడియోలో మనం చూడొచ్చు. కంకర మొత్తం రోడ్డు మీద పడిపోయింది. ఆ డ్రైవర్ కి సహజంగానే ఒక డ్రైవర్ అప్పుడే ఉంటాడు. అందులో డ్రైవర్ ఎస్కేప్ అయిపోయాడు. ఆ టిప్పర్ కి సంబంధించిన వివరాలు మన దగ్గర గవర్నమెంట్ గారి మార్కాపురం సంబంధించిన టిప్పర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే చెమకుర్తికి వెళ్ళి లోడ్ తోటి వస్తుంటాయి, కంకర్ లోడ్ తోటి వస్తుంటాయి. కాబట్టి ఆ ఓనర్ కనిపెట్టడం పెద్ద మ్యాటర్ కానీ ఖచ్చితంగా ఓనర్ ఇప్పటికే పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకునే ఉంటారు. కాబట్టి డ్రైవర్ అయితే ప్రస్తుతానికి ఎస్కేప్ అయి ఉన్నాడు. డ్రైవర్ కి ప్రమాదం జరగలేదు టిప్పర్ కి సంబంధించిన. సో ఆ టిప్పర్ కూడా స్పీడ్ గానే వెళ్ళి ఉంటేనే ఇలా జరిగిందంటే మాత్రం స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది, 3 సజీవ దహనమయ్యారు. టిప్పర్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెలంగాణ నుంచి ఉదయగిరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.